అరే అమ్మాయి పెళ్లి కదా, ఆ అబ్బాయి ఊరికెళ్ళి అసలు వాడి గురించి విచారణ చేయి, మంచాడా కాదా, జాబ్ పర్మనెంటా కాదా, ఏమైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయా, వెళ్ళి విచారణ చేయి అని అనేవాళ్ళు. అప్పట్లో ఆ పదం వాడేవాళ్ళు. అంటే ఏంటి, ఒక మనిషి గురించి వాడి పూర్వోత్తరాలు మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నించే, గ్యాదర్ చేసే దాన్ని విచారణ అని అక్కడ వాడారు. అట్లా ఇక్కడ ఆత్మ విచారణ ఎలా చేయాలో అన్నప్పుడు, ఆత్మ గురించి విచారణ చేయటం అంటే ఏంటి, ఆత్మకు సంబంధించిన మొత్తం నాలెడ్జ్‌ని తెచ్చుకుంటూ దాని సాధనలో ఉండటమే ఆత్మ విచారణ. థియరికల్ నాలెడ్జ్ తెచ్చుకోవడం, సాధన చేయడం 2 మొత్తం కలిపి ఆత్మ విచారణ. ఇప్పుడు మనం చేస్తుంది ఆత్మ విచారణే. రాత్రిపూట భగవద్గీత చదివినా, ధ్యానం చేసినా, క్రియ చేసినా, మనస్సు బయట లేకుండా లోపలే ఉండే స్టెప్స్ చెప్పుకుంటున్నాం గదా మనం. ఎప్పుడైతే బయట లేకుండా లోపల మొత్తం అయిపోయిద్దో, అక్కడ